హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే నేను నిన్న సినిమా చూశాను, నేను నిన్న బిర్యానీ తిన్నాను, నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను, నేను నిన్న అద్దె చెల్లించాను, నేను నిన్న క్రికెట్ ఆడాను. సో ఇలాంటి సెంటెన్స్ను మనం ఏ విధంగా ఫామ్ చేయాలి, మనకు ఇట్లా వచ్చినప్పుడు సెంటెన్స్ని మనం ఏ విధంగా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాం. సెంటెన్స్ అనేది ఎలా ఫామ్ చేయాలనే దాని గురించి సింపుల్గా ఇది ఎలా ఫామ్ చేసుకోవాలంటే మనకి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ సారీ పాస్ట్ టెన్స్ ఉంటుంది కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ సెంటెన్స్ ఎట్లా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది కదా. ఈ విధంగానే సెంటెన్స్ అనేది ఫామ్ చేసుకోవాలి. సబ్జెక్టు వెర్బ్ టు సబ్జెక్టు వెర్బ్ టు ఆబ్జెక్ట్ అట్లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ చూడండి, నేను సినిమా చూశాను. సినిమా చూడండి ఇంగ్లీష్లో ఫస్ట్ నేను అంటే ఐ. సినిమా చూశాను చూడ్డాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం, వాచ్డ్. వాచ్ కదా, వాచ్డ్ సెకండ్ ఫామ్ కదా. ఐ వాచ్డ్ ఏ మూవీ. ఐ వాచ్డ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూశాను. నేను నిన్న బిర్యానీ తిన్నాను. నేను నిన్న బిర్యానీ తిన్నాను. నేనంటే ఐ, బిర్యానీ తిన్నాను అంటే ఏట్. ఐ ఏట్ బిర్యానీ. ఐ ఏట్ బిర్యానీ. అదేవిధంగా నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. ఐ వెళ్ళడాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నాం, గో అంటున్నాం. సెకండ్ ఫామ్ వచ్చేసి వెంట్. ఐ వెంట్ టు మార్కెట్. నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను. నేను నిన్న అద్దె చెల్లించాను. మా యొక్క రూమ్ రెంట్ అనేది నిన్న చెల్లించాను. సో ఐ పెయిడ్ రెంట్. ఐ పెయిడ్ రెంట్. నేను నిన్న అద్దె చెల్లించాను. నెక్స్ట్, నేను నిన్న క్రికెట్ ఆడాను. నేను నిన్న క్రికెట్ ఆడాను. ఐ అంటే నేను. వెర్బ్ టు ఏమొస్తుంది మనకు, ఆడానంటే ప్లేయిడ్. ఐ ప్లేయిడ్ క్రికెట్. ప్లేయిడ్ క్రికెట్. నార్మల్గా ఇక్కడ అన్ని ఎస్టర్డే అని రాసుకోవాలి. ఎస్టర్డే సేమ్ అన్నిటికీ ఎస్టర్డే అని ఉండాలి. ఎస్టర్డే. ఓకేనా. కామన్ ఉంది కదా అని రాయలేదు, బట్ ఉండాలి. ఎస్టర్డే నేను నిన్న అంటున్నాం కాబట్టి ఎట్లా. నెక్స్ట్, నేను నిన్న రమేష్ని అడిగాను, కొంచెం డబ్బులు ఇవ్వమని రమేష్ ఉంటే అడగడం, అట్లా అడిగాను అంటాం కదా అట్లా. ఐ ఆస్క్డ్ రమేష్. ఆస్క్డ్ రమేష్ ఎస్టర్డే. నేను నిన్న టీవీ కొన్నాను. నేను నిన్న టీవీ కొన్నాను. ఐ బాట్ టీవీ ఎస్టర్డే. నెక్స్ట్, నేను నిన్న ఇల్లు అమ్మాను. అమ్మడాన్ని ఏమంటాం, సోల్డ్. ఐ సోల్డ్ ఎ హౌస్ ఎస్టర్డే. నెక్స్ట్, లాస్ట్ అండ్ ఫైనల్గా నేను నిన్న కారు నేర్చుకున్నాను. నేర్చుకోవడం ఏమంటాం, లెర్న్డ్ ఏ కార్ ఎస్టర్డే. ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ ఫార్మేషన్. నార్మల్గా ప్రెసెంట్ మనం నార్మల్గా పాస్ట్ టెన్స్ అంటాం కదా. పాస్ట్ టెన్స్ లో ఫస్ట్ ఫామ్ సింపుల్ ఇట్లా, నేను నిన్న సినిమా చూశాను, నేను నిన్న బిర్యానీ తిన్నాను, నేను నిన్న మార్కెట్కి వెళ్ళాను, నేను నిన్న అద్దె చెల్లించాను. సో ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ ఫామ్ చేసుకుంటే మనకు ఇంగ్లీష్ అనేది ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.